సీతారాం నాయక్ గారు, పుష్ప అమ్మా 2 మూవీ ఏదైతే బెనిఫిట్ షో జరిగిందో ఆ రోజు జరిగినటువంటి సంఘటన నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాలన్నీ చూస్తూ ఉన్నారు. ఆ రోజు జరిగిన స్టాంపేడ్లో ఒక మహిళ చనిపోవడము, తన కుమారుడు ఈరోజు చావు బతుకులో ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆ అబ్బాయి కోలుకుంటున్నాడు అనేది మనందరికీ కూడా నిజంగా గుడ్ న్యూసే. సో ఎలా చూస్తున్నారు ఈ పరిణామాలన్నింటినీ? ఇందులో ఎవరిని తప్పు పట్టేటువంటి అవకాశం ఉందంటారు? అందరికి నమస్కారాలు. తెలంగాణలో ఈ సినిమా పిచ్చి లేదమ్మా. ఈ తెలంగాణకు అసలు సినిమాలు అంటేనే ఇదంతా ఒక ఒక ఉద్యమ భావజాలాలు, ఒక విప్లవ భావజాలాలతో తెలంగాణకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఇక్కడ వచ్చింది. అంటే నాకు మనం ఇటువంటి డిస్కషన్ చేసేటప్పుడు మేడం ఎవరైనా ఎంతమంది విన్నా కూడా వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఏదో మన పార్టీలను కాపాడుకోవడానికో ఏదో నా నాయకుడు ఏదో చేయాలన్నది కాదు. ఏం జరిగినా ఇలా తెలంగాణలో చీమ గుట్టినా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అవుతుంది. ఎందుకంటే పరిపాలనలో ఉన్నారు కదా, మీరు చూడాలి కదా మొదటి ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది. ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడే జనరల్గా తెలంగాణలో ఇవి జరగవు. మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఈ సినిమా పిచ్చి లేదు, ఈ సినిమాల మీద వ్యామోహం లేదు. కానీ ఏమో కర్మాది ఏదో జరిగింది, ఆ రోజున జరగరాంది జరిగింది. ఇవాళ పార్లమెంట్ లో ఎన్ని సమస్యలు ఉన్నాయమ్మా, తెలంగాణకు సంబంధించి ఎన్ని సమస్యలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఇద్దరే దొరలు కొట్లాడుకుంటున్నారు. అక్కడ పంచాయతీ ఎవరికి లేదు, మీరు గమనిస్తున్నారు లేదు. అక్కడ వామపక్షాలు లేవు, అక్కడ ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళే ఇద్దరు దొరలు, వాళ్ళే పంచాయతీ. ఏం జరిగి ఇప్పుడు దేనికి జరుగుతూ ఉంది? నువ్వు అప్పు ఉన్నది అంటున్నావు, అప్పు తెచ్చిన అంటున్నావు. ఏమన్నా చెట్ల కింద బతుకుతున్నామా? వీఆర్ వెరీ ఎడ్యుకేటెడ్. పెద్ద వాళ్ళందరూ పెద్ద చదువులు చదివి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఉన్నది, 50 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వాళ్ళకి ఇవి కొత్త విషయాలు, ఇవి సెట్ చేసుకోలేరా? దీన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ విషయం ఇవాళ వాళ్ళు ఎవరో మాట్లాడితే అంత సమాధానం చెప్పవలసిన అవసరం ఉండదు. నాకు తెలిసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షించాలి. ఈ 2 విషయాలు. దీన్ని నీ ఇంట్లో జరిగినట్టే. నువ్వు పార్టీ అధికారంలో ఉన్నావు, నువ్వు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. ఏదో అన్యాయం జరిగింది, వాడెందుకు పోయిండు వీడెందుకు పోయిండు అంటే ఇప్పుడు అక్కడ 2 కోణాలు ఉన్నాయి. వారు ఎవరైతే ఆ థియేటర్కి వస్తాననేటప్పుడు అక్కడ సరైనటువంటి బాధ్యత పోలీసే తీసుకురాని, మిలిటరీ లేదా, ఫోర్స్ లేదా. కానీ అక్కడ సీతారాం నాయక్ గారు వాళ్ళు ముందే హెచ్చరించారు కూడా, పోలీసులు వద్దు అని చెప్పారు, అయినప్పటికీ కూడాను వెళ్ళారు. ఇప్పుడు నేను వద్దని రేపు లగచర్ల మొన్న జరిగినప్పుడు నేను పోతానంటే నేను పోనీయలే. మరి ఎందుకు పోనీయలే? హౌస్ అరెస్ట్ చేయాలంటారా? మరి చేయాలి కదా, ఎందుకు చేయకూడదు? ఎవరైనా చేయాలి. ఆయన ఎవరండి రావడానికి? ఆయన తెలియదా? అల్లు అర్జున్ కు తెలుసు కదా సమస్యలు ఎట్లా ఉంటాయి ఏందని. అందులో ఉన్న దాంట్లోనే ఒక్కదానికి మాత్రం సమర్థిస్తా. వాళ్ళు చనిపోయిన తర్వాత దీన్ని అరెస్ట్ చేసి దాకా నోరిప్పాలే ఆయన. ఎందుకు? ఆయన దగ్గర అంతమంది ఉన్నారు. వాళ్ళ ఇంటికే పోయి నా వల్లనే అయిందో, నా సినిమా మిమ్మల్ని ఇంత ఆకర్షించినట్టున్నది, ఏదో పొరపాటు జరిగిందని చెప్పలేకపోతున్నారు. మొన్న కూడా మోహన్ బాబు గారు చూసారు కదా మీరు ఏం జరిగింది. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటున్నారు? ఎవరి వీక్నెస్ అనుకుంటున్నారు మీరు? నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఇంటి యజమాని, మీ ఇంట్లో ఏది జరిగినా మీరే బాధ్యులు అవుతారు. ఎవరి గాడి దీనికి? ఎగ్జాక్ట్లీ. మరి ప్రభుత్వంలో మీరు ఉన్నారు, ప్రభుత్వాన్ని మీరు పరిపాలిస్తున్నారు, అనుభవం ఉన్నటువంటి పార్టీ పరిపాలిస్తుంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందంటారా? వైఫల్యం ఇప్పుడు ప్రతిదానికి మనం వైఫల్యం అని చూపెట్టాలమ్మా. నీ ముందు చూపు. అక్కడ ఒక ఇంటెలిజెన్సీ ఉన్నాడు, వారి పేరు ఏదో శ్రీధర్ ఇంటెలిజెన్సీ. ఆయన అన్ని కథలు చెప్తాడు. మాలాంటి వాళ్ళు పోతే చాలా పెద్ద కథలు చెప్తాడు ఆయన. ఈ పోలీస్ అధికారులు ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు? ఎవరన్నా నీతి నిజాయితీతో పనిచేసిన వాళ్ళు భార్య భర్తలతో సుఖంగా ఉన్నారు. లేకుంటే ప్రభుత్వానికి లొంగి పని చేసిన ప్రతి అధికారి ఎవరైనా కావచ్చు, వైట్ కాలర్, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడ ఉన్నారమ్మా వీళ్ళంతా? ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నారు చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడున్నారు వీళ్ళంతా? వాళ్ళ చిత్తశుద్ధితో పని చేస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? నువ్వు ఎందుకు లొంగుతావు? 30 సంవత్సరాలు చదివి నువ్వు డిగ్రీ చదువుకున్నావు, డిగ్రీ తెచ్చుకున్నాడు, నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి. నీకు కూడా చిత్తశుద్ధి ఉండాలి కదా. తెలంగాణ ఎట్లా వచ్చింది అన్నది పోలీసులకు ఉండాలి, రెవెన్యూకి ఉండాలి, అందరికీ ఉండాలి. మీరు ఇవాళ ఎవరైతే ప్రభుత్వానికి లొంగి పనిచేస్తున్నటువంటి వాళ్ళు రేపు మళ్ళా బెయిల్లోనో రిమాండ్లోనో ఉండాలి. వీళ్ళు
మరి ఇటువంటి పరిస్థితులు దాపరించినప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతాం మీరు ఒకసారి చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఆడ రెచ్చగొట్టడం మాట్లాడడం జరుగుతాయని అనవచ్చు, కానీ దాని మీద ఇంత తీవ్రంగా మాట్లాడవలసిన అవసరం లేదు. ఓకే కైలాష్ ఎవరు గారు, ఇప్పుడు తీసేయలేం సీతారాం- సినిమా ఇండస్ట్రీని. మీ సొంతం కాదు, మీ తాతలు మా తాతలు ఏం పెట్టలేదు. రైట్ అది సీతారాం గారి ఎప్పటి నుంచో వ్యాఖ్యలతో వస్తున్నటువంటి మీరు సంస్థలు. దీన్ని ఎవరు కైలాష్ గారు చెప్పండి. మీరు ఏకీభవిస్తారా సీతారాం గారిని మాట్లాడినటువంటివి? రైట్ మళ్ళీ మాట్లాడు